సినీ కార్మికులకు 30% వేతనాలు పెంచడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఇప్పటికే చాలా ఎక్కువగా వేతనాలు ఇచ్చామని చెప్తూ ఉన్నారు. తన సినిమాలను వర్క్ ఫోర్స్ తో కంప్లీట్ చేస్తానంటున్న నిర్మాత విశ్వప్రసాద్ తో మా ఫిల్మ్ పిఆర్ ఫనీ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ సంక్షోభం ఏదైతే ఉందో దీని మీద రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. అంటే ఫెడరేషన్ ఏకపక్షంగా వ్యవహరించిందని కొంతమంది అంటున్నారు. అలాగే 30% వేతనాలు చెల్లించే పరిస్థితి ఇప్పుడు కనబడటం లేదని చెప్పి కొంతమంది అంటున్నారు. అయితే ఈ విషయాల అన్నిటి మీద కూడా మంచి అవగాహన ఉన్నటువంటి చాలా చిత్రాలు నిర్మిస్తున్నటువంటి విశ్వప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఇది ఏ రకంగా ముందుకెళ్తుంది అనేటువంటి విషయాలు. ఫండమెంటల్గా ఇంక్రీజ్ అన్నది ప్రాబ్లం కాదండి. ఒక ఫ్లాట్ ఇంక్రీజ్ అక్రాస్ ఎవ్రీ క్రాఫ్ట్ అన్నది అదే దట్స్ నాట్ ఎ కరెక్ట్ అప్రోచ్. సెకండ్, మనకి ఎప్పుడో 10 years బ్యాక్ దానికన్నా ఎక్కువ రోజుల కింద దెర్ ఇస్ సర్టన్ యూనియన్ ఫ్రేమ్వర్క్, ఫెడరేషన్ ఫ్రేమ్వర్క్, ఒక బైలాస్ అన్నది ఉన్నది. కాకపోతే ఆ సిస్టమ్ ఈజ్ రెస్ట్రిక్టింగ్ ద న్యూ టాలెంట్, స్కిల్ డెవలప్మెంట్. దానివల్ల ఫిల్మ్ మేకింగ్ అనేది ఈస్ బికమింగ్ టూ ఎక్స్పెన్సివ్. వాళ్ళకి ఇచ్చే వేజ్ కాదు. సో అంటే మీరు ఈరోజు చూసినట్లయితే మీరు ఫెడరేషన్కి ఒక నోటీస్ కూడా పంపడం జరిగింది. అంటే ఇది మీరు మిగతా ప్రొడ్యూసర్స్తో చర్చించి తీసుకున్న డెసిషనా, లేదు నా సినిమాల వరకు నేనైతే ఇలాగే చేస్తాను అని, అంటే ఇది ఒక కొంచెం గట్సీ డెసిషన్ అనే చెప్పుకోవాలి. సో దీన్ని ఏ రకంగా? సో బేసిక్గా నేను ఇప్పుడు హైలైట్ అవుతుంది, కానీ నేను యాక్టివ్గా ప్రొడక్షన్లోకి ఇన్వాల్వ్ అయ్యి 1.5 year అవుతుంది. నేను వచ్చిన అర్లీ డేస్లోనే ఒక కామెంట్ చేస్తాను, అంటే దర్ ఇస్ టూ మచ్ ఆఫ్ కరప్షన్, దర్ ఇస్ ఎ మాఫియా లేయర్ ఇన్ ద మేకింగ్ ప్రాసెస్. ఒక ఫోబియా క్రియేట్ చేసి ద క్రియేటింగ్ లాడ్ ఆఫ్ నాయిస్ దట్ ఇంక్రీజెస్ అవర్ కాస్ట్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది అని. సో ఆల్మోస్ట్ నేను ఒక 8 to 10 months నుంచి వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ బిల్డింగ్ ద ఆల్టర్నేట్ వర్క్ ఫోర్స్, బట్ వీఆర్ నాట్ టేకింగ్ ఎన్ అగ్రెసివ్ స్టెప్. ఫెడరేషన్ నుంచి కూడా వాళ్ళు కూడా అడ్డుకుని ప్రయత్నాలు ఏమైనా చేసే అవకాశం ఉంది కదా, మరి దాన్ని ఎలా? ఫస్ట్ అడ్డుకోవడం అనేది ఇల్లీగల్. మనం ఒక లీగల్ సొసైటీలో, ఒక సివిక్ సొసైటీలో బతుకుతున్నాము. నాకు ఈ వేజ్ రాకుండా నేను రాను అనడం వాళ్ళకి కంప్లీట్ దే హ్యావ్ దేర్ రైట్. ఎవరెంత వర్క్ చేయాలని అడగడం తప్పలేదు, ఎవరెంతకైనా అడగచ్చు. ఏ రేటు మనం తీసుకోవచ్చు అనేది మా రైట్. వాళ్ళ రైట్ ఎలా ఉందో మా రైట్ని కూడా వాళ్ళు అలా ఆపకూడదు. మా రైట్ని ఆపడం కాకుండా ఒక ఫిలిం మేకింగ్కే వాళ్ళు పెద్ద డ్యామేజ్ తీసుకొస్తున్నారు. ఇవాళ అందరు గమనిస్తే మార్కెట్స్ ఆర్ వెరీ బ్యాడ్. ఏ సినిమాకి ఏ రెవెన్యూ వస్తుందో తెలీదు. సో 20% పర్ఫామ్ అవుతుంది, 30% అవుతుంది. ఓటీటీస్ వెరీ ఫ్యూ మూవీస్ తీసుకుంటున్నారు. తీసుకున్న మూవీస్ అంతా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతున్నాయి. సో అంటే ఈరోజు సాయంత్రం మెగాస్టార్ చిరంజీవిని కూడా కలవడానికి వెళ్తున్నాం అని చెప్పేసి తెలిసింది, మొత్తం నిర్మాతలందరూ కలిసి. సో ఆయనతో ఏం చర్చించిపోతున్నారు? అలాగే లేబర్ కమిషనర్ ఇవాళ కార్మిక నాయకులతో కూర్చున్నప్పుడు ఆయన మరొకసారి నేను నిర్మాతలతో మాట్లాడతాను, సో మీ ఇద్దరికీ ఒక వయా మీడియా పరిష్కారం మనం కనుగొందామని చెప్పి ఆయన చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో దాని గురించి ఏమంటారు? అంటే ఇన్ కేస్ 30% కన్నా తక్కువ అయినా మాకు ఓకే అంటే అది సమస్య పోయే అవకాశం ఉందా వివాదం? అంటే ఇక్కడ చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ లేబర్ అన్నది ఒక వేజ్ బిలో సర్టన్ వేజ్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకు లేబర్ కమిషనర్ అన్న రోల్ వచ్చి యూ హ్యావ్ టు పే మినిమం దిస్ వేజ్, యూ హ్యావ్ టు ప్రొవైడ్ దిస్ కైండ్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. అలా అంటే ఒక మనిషిని ఎక్స్ప్లాయిట్ చేయకోకుండా ఒక ఆర్గనైజేషన్ ఎలా వాడుకోవాలన్న దానికి ఆ లాస్ ఉన్నాయి. వాళ్ళు వర్క్ చేయడం అంటే వేరే వాళ్ళు వచ్చి వర్క్ చేస్తారంటున్నారు. 2 పెద్ద సినిమాలతో అతి త్వరలోనే మనల్ని పలకరించనున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారితో ఇది చిట్ చాట్. కెమెరామెన్ శ్రీనివాస్తో ఫనీ ఎన్టీవీ, హైదరాబాద్.